We'll get started. వాయిస్ వినిపిస్తుందా? ఐ క్లియర్? ఐ ఆడబుల్? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు ఏం డిస్కస్ చేస్తామంటే వాట్ ఎవర్ ద ప్రాక్టీస్ ఏరియాస్ దట్ ఆర్ లెఫ్ట్ ఓవర్, దట్ ఆర్ స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఏరియాస్. సో స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఏరియాస్ ఫర్ డెవ్ అండ్ సర్వీసెస్ ఏమున్నాయి? ఎందుకు ఇది వస్తుంది? ఓకే, సో ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్, ది స్పెసిఫిక్ టు డెవలప్మెంట్. ఈ సర్వీసెస్లో ఉండదు, ఎందుకంటే ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ అన్నారు కదా. ఇంటిగ్రేషన్ అంటే ఇట్స్ వెన్ ప్రోడక్ట్ ఈస్ డెవలప్డ్ ఇంటూ మల్టిపుల్ మాడ్యూల్స్. అంటే ఒక సాఫ్ట్వేర్లో చాలా మాడ్యూల్స్ ఉంటాయి కదా. ఇట్స్ నాట్ జస్ట్ వన్ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ పీస్. క్లౌడ్ సపోర్ట్ ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ వర్క్, ఇట్ హ్యావ్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్, రైట్. ఇట్ ఆల్సో యూఐ చాలా ఉంటుంది. ఇట్ హ్యావ్ రిపాజిటరీ కనెక్షన్, చాలా ఉంటుంది ఇందులో, రైట్. సో ఇవన్నీ ఇంటిగ్రేట్ అవ్వాలంటే దర్ షుడ్ బి ఇన్ ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. సో ఎలా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ చెప్తారు అనమాట. హౌ టు డూ ద ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్, వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు టేక్ కేర్ బిఫోర్ డూయింగ్ ద ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్. సో పిఐ ఎన్వైర్మెంట్స్ అంటూ, ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ ఎన్వైర్మెంట్స్. సో ఎన్వైర్మెంట్స్ రెడీగా పెట్టుకోండి అని చెప్తుంది. ఫస్ట్ చెక్ ఏదర్ ద ఎన్వైర్మెంట్ ఈస్ రెడీ ఫర్ ది ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ది మాడ్యూల్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ ఆర్ రెడీ. రిలీజ్ చేసిన తర్వాత జస్ట్ చెక్ దే ఆర్ కంపాటబుల్ అని, కంపాటబిలిటీ చెక్ చేసుకోమని చెప్తుంది. దెన్ ఓన్లీ గో ఫర్ ది ఇంటిగ్రేషన్. ఓకే, పిఐ అంటే ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ ఓన్లీ డెవలప్మెంట్ మాత్రం చేస్తారు, ఎందుకంటే దీస్ అబౌట్ ఇంటిగ్రేటింగ్ మల్టిపుల్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఇంటూ వన్ సింగిల్ పీస్. ఓకే, సో మోడల్లో చూద్దామంటే నేను గో టు పిఐ. ఓకే, నేను చూస్తాను. ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ పిఐ కనిపిస్తే చెప్పండి. ఓకే, సో చూడండి ఏం చెప్తుందంటే, యాజ్ పర్ ది స్టాండర్డ్ integrates and delivers a solution that addresses functionality, performance, and quality requirements. So multiple functionality, performance, and quality requirements ఉన్న modules ni it has to be integrated, that is addressing all these parameters అని చెప్తుంది. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ కస్టమర్ సాటిస్ఫాక్షన్ దట్ ఎక్సీడ్స్ ద ఫంక్షనాలిటీ అండ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అని. సో నువ్వు మల్టిపుల్ రిలీజెస్ చేసావు టు ద కస్టమర్ అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ టు డూ ఏ ఫైనల్ రిలీజ్. సో ఫైనల్ రిలీజ్ ఎలా చేస్తావు? బిఫోర్ దట్ యూ హ్యావ్ టు డూ ఏ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్, రైట్. సో రెడీగా పెట్టుకోమంటుంది. అసెంబుల్ ద సొల్యూషన్స్ అండ్ డెలివర్ టు ద కస్టమర్. అసెంబుల్ ఈజ్ నథింగ్ బట్ ఇంటిగ్రేషన్, కంపైలింగ్ ద సొల్యూషన్స్, మల్టిపుల్ సెట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, సో కంపైల్ చేసిన తర్వాత దెన్ వాట్ ఈస్ దట్ సపోజ్ టు డూ? ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ ఉంటుంది, బ్రాంచింగ్ స్ట్రక్చర్. ఓకే, అది ఫాలో అవ్వాలి. దెన్ కీప్ రెడీ విత్ ది ఇంటిగ్రేషన్ ఎన్వైర్మెంట్ రెడీ చూసుకోవాలి. ప్రొసీజర్స్ ఫర్ ఇంటిగ్రేటింగ్ చూసుకోవాలి. సో ఆన్ క్రైటీరియా ఇన్ ద సెన్స్ వాట్ ఆర్ ద మాడ్యూల్స్ టు బి ఇంటిగ్రేటెడ్ ఫస్ట్, డిపెండెన్సీ మాడ్యూల్స్ అండ్ కాంపోనెంట్స్. సో ఏ మాడ్యూల్ ఎప్పుడు ఇంటిగ్రేట్ చేయాలి, ఏది తర్వాత చేయాలి అనేది కూడా ఇట్ విల్ బి ఇన్ ది ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఓకే, సో కన్ఫర్మ్ ప్రేయర్ టు ది ఇంటిగ్రేషన్. ప్రేయర్ అంటే ముందు. ఈచ్ కాంపోనెంట్ హ్యాస్ బీన్ ప్రాపర్లీ ఐడెంటిఫైడ్ అండ్ ఆపరేట్స్ అకార్డింగ్ టు ఇట్స్ రిక్వైర్మెంట్స్ అండ్ డిజైన్. సో బిఫోర్ ఇంటిగ్రేషన్ ఓన్లీ జస్ట్ చెక్ either each components are working fine according to your design and requirements అని చెక్ చేయమని చెప్తాను. దట్స్ ప్రీరిక్విజిట్స్, కన్ఫర్మింగ్ బిఫోర్ ది ఇంటిగ్రేషన్ పార్ట్. ఓకే, evaluate integrated components to ensure conformance to the solutions requirement and design. Okay, just try to evaluate, just do the audit or review
బిఫోర్ గోయింగ్ టు ది ఇంటిగ్రేషన్ అని చెప్తుంది. ఓకే, దెన్ ఇంటిగ్రేట్ ద సొల్యూషన్స్ యాజ్ పర్ ది ఇంటిగ్రేషన్ స్ట్రాటజీ. ఇది లెవెల్ 2. లెవెల్ 3 ఏం చెప్తుంది? రివ్యూ అండ్ కీప్ అప్డేటెడ్ ఇంటర్ఫేసెస్. సో దెర్ బి మల్టిపుల్ ఇంటర్ఫేసెస్, జస్ట్ రివ్యూ ఇట్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ జస్ట్ అప్డేట్ ఇట్. ఓకే అని చెప్తుంది. అండ్ ఆల్సో సీ ది కంప్లీట్నెస్, కవరేజ్, కన్సిస్టెన్సీ throughout the solutions life. So after integration also just check how the software is working అని చెప్తుంది. Are there any discrepancies or any issues after the integration? ఏమైనా మాడ్యూల్స్ ఇంపాక్ట్ అయ్యాయా ఆఫ్టర్ ది ఇంటిగ్రేషన్? జస్ట్ చెక్ ఇట్ ఫర్ ఇట్ అని చెప్తుంది. Prior to component interfaces or connections, comply with the interface or connection descriptions. So just check చేసుకోండి, క్రాస్ వెరిఫై బిఫోర్ ఆఫ్టర్ ఇంటిగ్రేషన్ how the connections are working, the transactions are working within the software. Then evaluate the integrated components after the integration. So after integration also there should be one check how the functionality is working. That is nothing but integration testing, SIT, system integration testing. Okay, ఇది product integration. Product integration nothing but it is compiling of multiple software solutions into one single software. The product integration antaru. So this is only specific to say my development project lone this will be there. Support project is not applicable. అర్థమైందా ఎందుకు ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్ ఓన్లీ ఫర్ డెవ్ అని? ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పిఐ ప్రోడక్ట్ ఇంటిగ్రేషన్. Okay, we'll go to the next practice area, technical solutions. See, technical solutions ఏంటంటే it's about creating a solution or a design for the software. ఇది డిజైన్ ఫేజ్ అండి, స్పెసిఫిక్గా డిజైన్ ఫేజ్కే ఇది అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే దిస్ అబౌట్ ది హై లెవెల్ ఆర్కిటెక్చర్. ఏ సొల్యూషన్ ప్రిపేర్ చేస్తున్నామో కస్టమర్కి ఉన్న ప్రాబ్లంకి అనేది టెక్నికల్ సొల్యూషన్ చెప్తుంది. Create a appropriate technical solution or architecture document and design from the alternatives, different alternatives. So oka problem ki multiple solutions undachchu, there might be different approaches, but what is the right one for your solution anedi you have to decide for it. Okay, so దీనికి DAR ఉంది, decision analysis and resolution. So what is the right approach అని సెలెక్ట్ చేయాలంటే you have to apply DAR for it. లాస్ట్ క్లాస్లో చూసాం కదా, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆల్టర్నేటివ్స్ టు సెలెక్ట్ వన్, వాట్ ఈస్ ద సైంటిఫిక్ మెథడ్ ఆర్ స్టాటిస్టికల్ మెథడ్ యాజ్ ఎ టీమ్ టు డిసైడ్. సో డార్ అప్లై చేసి సెలెక్ట్ ది రైట్ సొల్యూషన్ ఫర్ టెక్నికల్ సొల్యూషన్స్ అని చెప్తారు. రైట్ డిజైన్. ఓకే, సి పారామీటర్స్, మల్టిపుల్ పారామీటర్స్ ఉండొచ్చు. ఏదర్ వాట్ ఈస్ ద ఎన్వైర్న్మెంట్ యూర్ గోయింగ్ టు యూస్. ఓకే, సో అజూర్ ఉండొచ్చు, either it could be పవర్ బిఐ ఉండొచ్చు, either it could be some other technology, Java or Angular. ఓకే, సో ఈజ్ ఆఫ్ ఆపరేషన్ ఏది ఈజీగా ఉంటుంది, వాట్ అబౌట్ ది సెక్యూరిటీ ఆఫ్ దిస్ అప్లికేషన్. సో మల్టిపుల్ పారామీటర్స్ దే విల్ కంపేర్ ఇట్, దెన్ ఓన్లీ దే విల్ టేక్ వన్ డెసిషన్ విచ్ వన్ ఈస్ ద రైట్ సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్ అనేసి, ఫర్ ది కస్టమర్ ప్రాబ్లమ్. So that is about technical solutions. So when you see in standard technical solutions, it is yes. Okay, see, designs and build solutions that meet requirements. సో కాస్ట్ ఎఫెక్టివ్ డిజైన్ అనేది విచ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ ది కస్టమర్ అనేది సెలెక్ట్ చేయండి అని చెప్తోంది. సో బిల్డ్ ఎ సొల్యూషన్ టు మీట్ రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ అనలైజ్ అయిపోయిన తర్వాత వెన్ ఎవర్ యూ అప్డేట్ ది ఎస్ఆర్ఎస్ డాక్యుమెంట్ ఆర్ అప్డేట్ కస్టమర్ రిక్వైర్మెంట్స్, గో ఫర్ ఎ రైట్ సొల్యూషన్ అని చెప్తుంది. బిల్డ్ ఎ సొల్యూషన్. సొల్యూషన్ అంటే నథింగ్ బట్ హై లెవెల్ ఆర్కిటెక్చర్ డాక్యుమెంట్.
that shows the communication between multiple modules. Okay, so design it, and design చేయమంటుంది, not just building a solution. Then document it, create a design document. So evaluate the design, again check చేసుకోమంటుంది, evaluate and address any identified issues. In the sense, it has to be reviewed by the customer end and also by the multiple SMEs. So while check చేసి they will tell if there are any integration issues. Subject matter experts, so multiple level subject matter experts, they will review it. సో మార్కెట్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది, సేమ్ మల్టిపుల్ ఇట్లా సేమ్ సొల్యూషన్ ఎవరన్నా డెవలప్ చేసి ఉంటారు కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు టు రివ్యూ దిస్. సో వాట్ ఎవర్ ద అప్రోచ్ వీర్ టేకింగ్ ఇట్, ఈజ్ ఇట్ అ రైట్ అప్రోచ్ ఆర్ షుడ్ వి మేక్ ఎనీ చేంజెస్, వాళ్ళు చెప్తారు త్రూ దర్ ఎక్స్పీరియన్స్. ఈ ఇష్యూస్ ఉండొచ్చు, సో అడ్రస్ దిస్ అనేసి. ఓకే, సో గైడెన్స్ తీసుకుంటారు అనమాట ఫర్ దిస్ సొల్యూషన్. డెవలప్ క్రైటీరియా ఫర్ డిజైన్ డెసిషన్స్. సో క్రైటీరియా నథింగ్ బట్ పారామీటర్స్. వాట్ ఆర్ ద పారామీటర్స్ దట్ వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్, వాట్ ఈస్ ద రైట్ డెసిషన్ అనేసి ఫర్ ద డిజైన్. సో డెవలప్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్. ఇదే మల్టిపుల్ ఆల్టర్నేట్ సొల్యూషన్స్ అని చెప్పే కదా, వీఆర్ గోయింగ్ టు యూస్ మల్టిపుల్ టూల్స్ ఆర్ మల్టిపుల్ క్లౌడ్ ఎన్వైర్మెంట్స్ ఆర్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఏది రైట్ అప్రోచ్ అని ఫైనల్లీ వీ హ్యావ్ టు డిసైడ్ ఇట్. ఓకే, సో ప్రోటోటైప్ క్రియేట్ చేస్తారనమాట. దే విల్ క్రియేట్ ఎ ప్రోటోటైప్ అనాలిసిస్ ఆల్సో, యూస్ కేస్ అనాలిసిస్ చేసి దెన్ ఓన్లీ దే విల్ డిసైడ్ విచ్ వన్ ఈస్ ద రైట్ వన్. ఓకే, సో సెలెక్ట్ సొల్యూషన్ బేస్డ్ ఆన్ డిజైన్ క్రైటీరియా. సో ఈ డిజైన్ బేస్ చేసుకొని మల్టిపుల్ సొల్యూషన్స్ క్రియేట్ చేయమని చెప్తున్నారు. సేమ్ డిజైన్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ మల్టిపుల్ ఎన్వైర్మెంట్స్ ఆల్సో. సో అజూర్లో చేయొచ్చు, ఇదర్ ఇట్ కుడ్ బి డన్ ఇన్ సమ్ అదర్ AWS, ఎనీ అదర్ ఎన్వైర్మెంట్స్ ఆల్సో. విచ్ వన్ ఈస్ ద రైట్ వన్ అనేది యూ హ్యావ్ టు అనలైజ్ అండ్ డిసైడ్ ఇట్. ఓకే, సో ఇవన్నీ డాక్యుమెంట్ చేయమంటుంది. డెవలప్ ఇన్ కీప్ అప్డేటెడ్, యూస్ ఇన్ఫర్మేషన్ నీడెడ్ టు ఇంప్లిమెంట్ ది డిజైన్. సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దెన్ ట్రై టు అప్డేట్ ఇట్ ఫర్ ది డిజైన్ డాక్యుమెంట్. సో ఇంటర్ఫేస్ రిక్వైర్మెంట్స్, ఓకే, ఇంటిగ్రేషన్ రిక్వైర్మెంట్స్, ప్రీ రిక్విజిట్స్, ఇవన్నీ కూడా. ఓకే, సో డిజైన్ సొల్యూషన్ ఇంటర్ఫేసెస్ అండ్ కనెక్షన్స్ యూజింగ్ ఎస్టాబ్లిష్డ్ క్రైటీరియా. సో ఈ ఇంటర్ఫేస్ ఎలా జరుగుతాయి, కనెక్షన్స్ ఎలా ఉంటాయి, ఆల్సో ఎస్టాబ్లిష్ దట్ అని చెప్తుంది డిజైన్ డాక్యుమెంట్లో. సో మనం ఒకసారి డిజైన్ డాక్యుమెంట్ చూసాం అనుకుంటా లాస్ట్ టైం. వెన్ వీ లుక్ అట్ ఇట్, ఇట్ విల్ బి వేర్ ఇస్ అవర్ QMS EB on this one. ఓకే, ఓకే, just a second. సో దిస్ ఏ టెంప్లెట్ ఫర్ డిజైన్ అనమాట. సో ఇందులో ఏం అడ్రస్ ఉండండి, ఇంకా లోడ్ అవ్వలేదు.
Why it's not coming like this? ఓకే ఓకే ఇందులో చూసారు కదా, టార్గెట్ ఆడియన్స్, బిజినెస్ కంటెక్స్ట్, సిస్టమ్ కంటెక్స్ట్, ఆర్కిటెక్చర్ ఏంది, గోల్స్ ఆఫ్ దిస్ టార్గెట్ ఆర్కిటెక్చర్, సో ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఏంటి, స్టాండర్డ్స్ ఏది కంప్లై అవ్వాలి, సో థర్డ్ పార్టీ డిపెండెన్సీస్, యూజ్ కేస్ వ్యూ, సో లాజిక్ వ్యూ, ప్రాసెస్ వ్యూ, డేటా వ్యూ, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేస్తారనమాట, సైజ్ అండ్ పర్ఫార్మెన్స్. సో ది రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని ఈ డిజైన్ హ్యాస్ టు బి దేర్. సో అందుకనేసి హై లెవెల్ డిజైన్ డాక్యుమెంట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ అనమాట. దిస్ విల్ క్యాప్చర్ ద ఎంటైర్ కస్టమర్ ఫంక్షనల్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఆల్సో డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆల్సో, బిజినెస్ కంటెంట్, డేటా మేనేజ్మెంట్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే, so this about technical solutions. So when it comes to సర్వీస్, సర్వీస్లో 4 ఉన్నాయి. ఫస్ట్ వన్ అంటే సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్. ఈ సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, ట్రై టు క్యాప్చర్ వాట్ ఆర్ ద సర్వీసెస్ వీఆర్ గోయింగ్ టు గివ్ టు ద కస్టమర్ యాజ్ పర్ ది కాంట్రాక్ట్. దిస్ డాక్యుమెంట్ సర్వీస్ క్యాటలాగ్ అంటారు. క్యాటలాగ్ అంటే వాట్ ద టైప్స్ ఆఫ్ సర్వీస్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ దిస్ పర్టికులర్ కస్టమర్ యాజ్ పర్ ది స్కోప్ అనేసి. సో కొన్నిసార్లు ఎట్లా అగ్రీ అవుతారు, విల్ గివ్ ఓన్లీ L3 సపోర్ట్ ఆర్ L2 సపోర్ట్ అని చెప్తారు. సో హెల్ప్ డెస్క్ ఉండదు, హెల్ప్ డెస్క్ విల్ బి మేనేజ్ బై దేర్ ఓన్. సో L2 L3 సపోర్ట్ మాత్రం చేస్తారు. ఓకే, సమ్ టైమ్స్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ L5 సపోర్ట్ ఆర్ L4 సపోర్ట్ విల్ గివ్. ఎనీ క్రిటికల్ ఇష్యూస్ వస్తేనే మేము హెల్ప్ చేస్తాం, అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి మేనేజ్ బై అదర్ వెండర్ ఆర్ బై ది సెల్ఫ్ కంపెనీ, ఎలా ఉండొచ్చు. ఓకే, సో బేస్డ్ అపాన్, సో వాట్ ఈస్ ది అగ్రిమెంట్ అనమాట, డెవలప్ ఏ సర్వీస్ క్యాటలాగ్ అండ్ ఆల్సో యూస్ సర్వీస్ సిస్టమ్ ఫర్ డెలివరింగ్ సర్వీసెస్ అని చెప్తుంది. సర్వీస్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ ఏ టూల్ ఫర్ సర్వీస్ మేనేజ్మెంట్. ఎయిదర్ ఇట్ కుడ్ బి సర్వీస్ నౌ ఆర్ ఏ సమ్ అదర్ టూల్ లైక్ అజూర్ డాష్బోర్డ్ ఆర్ రెమెడీ. సో ఏదో టూల్ని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దే విల్ ట్రై టు కాన్ఫిగర్ ద టూల్ with their SLAs and business needs. So business needs ఏంటంటే either 24/7 they have to work for it, either business hours only 9 to 5, 6 PM ఇలా సే టైంలో ఆపరేట్ చేస్తారు. అండ్ దే నీడ్ టు క్యాప్చర్ ది టికెట్స్, రైట్? టికెట్స్ ఎలా వస్తాయి, either directly by the customer they log a ticket or they will receive in terms of mails, phone calls, whatever, మెసేజెస్లో కూడా రావచ్చు. ఓకే, సో ఇవన్నీ లాగ్ చేయాల్సి వస్తుంది. దే నీడ్ టు లాగ్ ఇట్ ఇన్ ద సిస్టమ్, ద టైమ్, అప్రాపరేట్ టైమ్ వెన్ దే హ్యావ్ రిసీవ్డ్. ఓకే, టిల్ వాట్ ఈస్ ఐడియల్ టైమ్ టిల్ దే హ్యావ్ టు అసైన్ ఇట్ టు సంబడి, రైట్? ఓకే, ఎవరు అవైలబిలిటీ చెక్ చేసుకుని దే విల్ అసైన్ ఇట్ బేస్డ్ ఆన్ ది ప్రయారిటీ. ఓకే, ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి సిస్టంలో, ఫోర్ అవైలబుల్ పర్సన్స్, ఇవన్నీ కూడా చూపించాలన్నమాట సిస్టంలో. ఓకే, then also it has to capture response time and resolution time. సో ఇవన్నీ క్యాప్చర్ చేయాలంటే యూ హ్యావ్ టు కాన్ఫిగర్ ది సర్వీస్ సిస్టమ్. ఈ సర్వీస్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోమని చెప్తుంది. అడుగు. ఇప్పుడు SLA బేస్ చేసుకొని నాకు చేంజ్ రిక్వెస్ట్, ఏదో ఇట్ కుడ్ బి P3. P3 అనుకో 24 hours టైం ఉంది, యూ కెన్ రిజాల్వ్ ఇట్. హై ప్రయారిటీ టికెట్ అంటే ఫస్ట్ అవి రిజాల్వ్ చేసుకుంటావు, విల్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్ టిల్ ద పర్సన్ అవైలబుల్. నీకు టైం ఉంది కాబట్టి. ఓకే, నీకు క్లాక్ వెళ్తూ ఉంటుంది, క్లాక్ చూపిస్తాను అనమాట. ఓకే, ఎప్పుడు లాగ్ అయింది, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు రిజాల్వ్ ఇట్ అని. ఓకే, సో వన్స్ ద టీమ్ ఇస్ అవైలబుల్ దే విల్ అసైన్ ఇట్. టీమ్ లీడ్ ఉంటాడు, విల్ బి ఓన్లీ వర్కింగ్ ఆన్ అసైనింగ్ ద టికెట్స్. లీడ్ చేస్తుంటాడు టీమ్ని, మానిటర్ చేస్తుంటాడు వాట్ ఆర్ ద టికెట్స్ ఇన్ క్యూ. ఓకే, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. P3కి అయితే 24 hours, ఈవెన్ ఇట్ కుడ్ బి 4 hours or 2 hours ఆల్సో. లొకేషన్ యా,
అన్న ఒకసారి ఎస్డిఎం అండ్ ఎస్ఎస్ఎం ఒకసారి మళ్ళీ చెప్పరా? ఎస్డిఎం ఎస్ఎస్ఎం సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ సర్వీస్ మేనేజ్మెంట్ ఒకసారి మళ్ళీ చెప్పరా? సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఎస్ఎస్ఎం ఇంకా చెప్పలే నేను. ఓకే, ఈ సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్ మీరు మోడల్లోకి వెళ్ళారంటే గో టు ఎస్డిఎం. సార్ ఇక్కడ కాదు. సిఎస్టిఎం. ఓకే, సర్వీస్ డెలివరీ మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? డెలివరీ సర్వీసెస్ అండ్ మేనేజ్ సర్వీస్ డెలివరీ సిస్టమ్ అని చెప్తుంది. సర్వీస్ డెలివరీ సిస్టమ్ అంటే నథింగ్ బట్ సర్వీస్ నవ్ ఆర్ రెమెడీ ఎనీ టూల్ ఆర్ అజూర్ సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ ఏరియాస్ చూసామంటే యూజ్ సర్వీస్ సిస్టమ్ టు డెలివర్ సర్వీసెస్. సర్వీస్ సిస్టమ్ అంటే ఏదో టూల్ అడాప్ట్ చేసుకోమని చెప్తోంది. ఓకే అన్న. లైక్ టూల్ లైక్ అంటే టూల్ అంటే అన్న. సో సర్వీస్ నవ్ ఇస్ ఏ టికెటింగ్ టూల్. ఓకే, టికెట్. సో టికెట్స్ లాక్ చేయాలంటే కస్టమర్ దే నీడ్ ఏ టూల్, దే నీడ్ ఏ సిస్టమ్, సర్వీస్ సిస్టమ్. ఓకే ఓకే, సో ఇది అడాప్ట్ చేసుకోమంటుంది. ఫస్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే దే నీడ్ టు అడాప్ట్ ఏ టూల్ విచ్ ఇస్ ద రైట్ టూల్ ఫర్ దేర్ సర్వీస్ సిస్టమ్ టు డెలివరింగ్ ది సర్వీస్. ఓకే, ఓకే. even in Jira they also they can create tickets. Okay, yes anna, got one clarity. Okay, first STM first ఏం చెప్తా అంటే యూజ్ ఏ సర్వీస్ సిస్టమ్ టు డెలివర్ ది సర్వీస్. సో వాళ్ళ సర్వీస్ సిస్టమ్ అనేది దే హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్, దెన్ ఇంప్లిమెంట్ ఇట్, దెన్ కాన్ఫిగర్ ద సర్వీస్ సిస్టమ్ అకార్డింగ్లీ దేర్ బిజినెస్ నీడ్స్. ఓకే, either 24/7 మోడల్ యూస్ చేస్తారా ఆర్ ఓన్లీ బిజినెస్ అవర్స్, అండ్ దే హ్యావ్ టు కాన్ఫిగర్ ది SLAs ఆల్సో. SLAs కూడా కాన్ఫిగర్ చేయాలి. సో టూల్ అనేది ఇట్ ఈస్ వెరీ కస్టమైజబుల్. ఓకే, సో కస్టమర్ ఏమి ఇచ్చింటాడు SLAs, దాన్ని మనం సెట్ చేస్తాం అనమాట టూల్లోనే. దెన్ ఇట్ విల్ షో వాట్ ఈస్ ద టైమ్ లెఫ్ట్ యాజ్ పర్ ది SLA ఫర్ దిస్ టికెట్. లాక్ చేసిన తర్వాత హౌ మచ్ టైమ్ ఈస్ లెఫ్ట్ టు సాల్వ్ ఇట్ ఆర్ రిజాల్వ్ ఇట్. ఓకే, ఈ క్యూలో ఉంటాయి టికెట్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 10 మెంబర్స్ ఉన్నారు, ఎవరు డెవలపర్స్ who will be keep on working on the tickets. సో ఈరోజు నాకు ఒక 4 P3 టికెట్స్ వచ్చాయి, ఒక 2 P2 టికెట్స్ వచ్చాయి, 1 P1 టికెట్ వచ్చింది. సో 10 మెంబర్స్ దే ఆర్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ P3 టికెట్స్, అందరూ ఎంగేజ్ అయిపోయారు. సడన్లీ దే గాట్ ఏ P2 టికెట్. అప్పుడు ఏం చేస్తారు? దే విల్ కీప్ ది P3 టికెట్ ఆన్ హోల్డ్లో పెడతారు. బికాస్ P1 హై ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది P1 టికెట్ కానీ బ్రీచ్ అవుతే. ఓకే, ఇట్ హ్యాస్ టు బి రిజాల్వ్ వెరీ క్విక్లీ. అందుకని ఫస్ట్ దీన్ని చూస్తారు. సో టీమ్ మెంబర్ అసైన్ చేస్తారనమాట, టీమ్ లీడ్ అసైన్ మీ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. సో త్వరగా ఇది రిజాల్వ్ చేసి క్లోజ్ అని చెప్తాడు. ఫర్ నౌ యూ కెన్ కీప్ ఇట్ P3 టికెట్ ఆన్ హోల్డ్, జస్ట్ ట్రై టు వర్క్ ఆన్ ది P1 టికెట్ వాట్ యూ రిసీవ్ అని చెప్తాడు. సో ఈ వర్క్లో మేనేజ్ చేస్తుంటాడు, ఈ పీపుల్ లోడ్ కూడా మేనేజ్ చేస్తుంటాడు టీమ్ లీడ్. సో అవైలబిలిటీ, ఎవరు దేని మీద వర్క్ చేస్తున్నారు, ఎంత టైం ఉంది, అవన్నీ కూడా సిస్టంలో అవైలబుల్ ఉంటాయి, సిస్టంలో ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. దట్స్ వై టికెటింగ్ టూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ మల్టిపుల్ టికెట్స్. సో టికెట్స్ కూడా యూల్ గెట్ మల్టిపుల్ టైప్స్ కదా, సర్వీస్ రిక్వెస్ట్ రావచ్చు, చేంజ్ రిక్వెస్ట్ రావచ్చు, ఇన్సిడెంట్ రావచ్చు, ప్రాబ్లం రావచ్చు. సో ఇవి ప్రయారిటీ వాళ్ళు అసైన్ చేసుకుంటారు, హెల్ప్ డెస్క్ వాళ్ళు. దే విల్ కమ్యూనికేట్ బ్యాక్ టు ది కస్టమర్ ఆల్సో, ఎంత టైంలో రెస్పాండ్ అయ్యారు బ్యాక్ టు ది కస్టమర్, సెయింగ్ దట్ వీ హ్యావ్ అక్నాలెడ్జ్డ్ దిస్ ప్రాబ్లం, వీఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ఇట్ అనేసి చెప్తారు కదా. ఓకే, సో దట్స్ అబౌట్ సర్వీస్ సిస్టమ్. మీరు కూడా చాలాసార్లు టికెట్ చేసి ఉండొచ్చు అన్నోయింగ్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నా ఆర్డర్స్ చేసినప్పుడు కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు కానీ వర్క్ అవ్వనప్పుడు రైస్ కంప్లైంట్ కదా, దోస్ గోస్ అస్ టికెట్స్.
ఫర్ ది బ్యాక్ ఎండ్ సపోర్ట్ టీమ్. ఓకే, ఈ కస్టమర్ లాగ్ చేస్తాడు టు ది టెక్నికల్ పార్ట్నర్ హూ ఈస్ వర్కింగ్ యాజ్ ఏ సర్వీస్ ప్రాజెక్ట్. ఓకే, దెన్ 2.1 ఏం చెప్తుంది? డెవలప్, రికార్డ్ అండ్ కీప్ అప్డేటెడ్ ది అండ్ ఫాలో సర్వీస్ అగ్రిమెంట్స్. సో డెవలప్ అంటే జస్ట్ కాన్ఫిగర్ యువర్ సిస్టమ్ అండ్ రికార్డ్ ఇట్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఎప్పుడైతే టికెట్స్ వస్తాయో విత్ టికెట్ ఐడి యూ హ్యావ్ టు రికార్డ్ ఇట్. వాట్ ఈస్ ద డిస్క్రిప్షన్ గివెన్, ప్రాబ్లమ్ స్టేట్మెంట్, దెన్ ది రెస్పాన్స్, what is the resolution given by the developer, okay, and got acknowledged by the customer. Everything has to be recorded. ఏ టైంలో రిజాల్వ్ అయ్యింది అని. ఇన్ కేస్ ద కస్టమర్ డజంట్ రెస్పాండ్ బ్యాక్, సో మీరు క్లోజ్ చేయాలి, బట్ కస్టమర్ ఇస్ నాట్ గివింగ్ అక్నాలెడ్జ్మెంట్ ఫర్ క్లోజింగ్ దిస్ టికెట్. ఏం చేస్తారు అప్పుడు? విల్ దే క్లోజ్ ద టికెట్ ఆర్ విల్ కీప్ ఇట్ ఆన్ హోల్డ్? ఎంతవరకు హోల్డ్లో పెడతారు అలా? ఎస్ఎల్ఏ బ్రీచ్ అయితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? నువ్వు రిజల్యూషన్ అయితే ఇచ్చేసావు, బట్ అలా హోల్డ్లో పెడితే ఏమవుతుంది? నీకు 2 hours ఎస్ఎల్ఏ ఉంది, 2 hours అలానే హోల్డ్లో పెడితే ఏమవుతుంది? ఇట్ విల్ బ్రీచ్. దే విల్ హ్యావ్ సంథింగ్ కాల్డ్ 3 strike రూల్. సో 3 times అడుగుతాడు కస్టమర్ని, either through mail or either they will call them, how they are communicating. వాళ్ళు రెస్పాండ్ కాకపోతే దే విల్ క్లోజ్ ఇట్. సో వీ హావ్ గివెన్ ద రెజల్యూషన్ and we're closing the ticket, and they can reopen also if the customer comes back later. Okay, వీళ్ళు వర్క్ వీళ్ళు చేశారు, బట్ దే హ్యావ్ టు క్లోజ్ ఇట్. సిస్టంలో క్లోజ్ చేయాలి అంటే ఎస్ఎల్ఏ బ్రీచ్ అవుతుంది. సో దే విల్ జస్ట్ ట్రై టు కమ్యూనికేట్ ఫర్ 3 times. సో 3 times రెస్పాండ్ వచ్చిందా, ఓకే, దే విల్ అసెస్ ఫర్దర్ ఆర్ దే విల్ క్లోజ్ ఇట్ యాజ్ పర్ ది కస్టమర్ అక్నాలెడ్జ్మెంట్. లేదంటే దే విల్ క్లోజ్ ఇట్ ఇఫ్ ద కస్టమర్ కమ్స్ బ్యాక్, ఇఫ్ సంథింగ్ మోర్ హీ నీడెడ్ you will reopen the ticket. That's it. Okay, so receive and process service requests in accordance with the service agreements. సో ఇది ఏం చెప్తుందంటే, సర్వీస్ అగ్రిమెంట్స్ అన్నది కాన్ఫిగర్ చేసిన తర్వాత దెన్ ట్రై టు రిసీవ్ ద టికెట్స్ అండ్ ప్రాసెస్ ఇట్ అకార్డింగ్లీ అని చెప్తుంది. నువ్వు వర్క్ చేయండి ఈ టికెట్స్ మీద ఇన్ అకార్డెన్స్ విత్ ది సర్వీస్ అగ్రిమెంట్స్. ఎస్ఎల్ఎస్ మానిటర్ చేస్తుంటారు కదా, దే హావ్ కాన్ఫిగర్డ్ ఇట్. ఎప్పుడైతే P1 అసైన్ చేశారో ఇట్ విల్ బి కీప్ ఆన్ టికింగ్. క్లాక్ వెళ్తూ ఉంటుంది, 2 hours ఇస్ ద టైం వాట్ యూ హావ్ లెఫ్ట్ అనేసి. 8కి వచ్చింది, till 10 యూ హ్యావ్ టైమ్ టు రిజాల్వ్ ఈ టికెట్ అని చూపిస్తుంటుంది, క్లాక్ వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ బి మానిటర్డ్ కంటిన్యూస్లీ. సో అసైన్ చేసి వెంటనే క్లోజ్ చేయండి అని చెప్తారు, ఎవరెవరికి అసైన్ చేస్తారు టీఎల్. ఓకే, సో డెలివరీ సర్వీసెస్ ఇన్ అకార్డెన్స్ విత్ సర్వీస్ అగ్రిమెంట్స్. ఈ సర్వీస్ అగ్రిమెంట్స్ అనుగుణంగా డెలివర్ చేయండి అని చెప్తుంది, బికాస్ యూ విల్ బి మానిటరింగ్ ది ఎస్ఎల్ఎస్ ఆల్సో. ఓకే, సో దెన్ అనలైజ్ ది ఎగ్జిస్టింగ్ సర్వీస్ అగ్రిమెంట్స్ అండ్ సర్వీస్ డేటా టు ప్రిపేర్ ఫర్ అప్డేట్ ఫర్ న్యూ అగ్రిమెంట్స్. సో కొన్నిసార్లు బ్రీచ్ అవుతున్నాయి, బట్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. కస్టమర్ డిపెండెన్సీ వల్ల సమ్ ఆఫ్ ద డేటా హ్యావ్ టు రిసీవ్ ఫ్రమ్ ది కస్టమర్ అండ్ యూఆర్ గెటింగ్ బ్రీచ్డ్. సో వీటికి పెనాల్టీ కడతారా? నో, యూ విల్ డిస్కస్ విత్ ద కస్టమర్. యూ హ్యావ్ టు అప్డేట్ ది సర్వీస్ అగ్రిమెంట్స్. ఈ సర్వీస్ అగ్రిమెంట్స్ అప్లై అవ్వట్లేదు, ఇట్స్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద కరెంట్ కండిషన్స్. యూ అనలైజ్ చేసి విల్ ట్రై టు అప్డేట్ ది సర్వీస్ అగ్రిమెంట్స్ అంటారు. సమ్ టైమ్స్ కస్టమర్తో డిస్కస్ చేసి అగైన్ దే విల్ అప్డేట్ సమ్ టైమ్స్ సర్వీస్ అగ్రిమెంట్స్. సో డిపెండెన్సీస్ ఉన్నప్పుడు విల్ నెగోషియేట్ అనేసి. ఓకే, మేబీ నాట్ 10 hours, విల్ కీప్ ఇట్ as 18 hours. ఇలా P2 టికెట్కి డిస్కస్ చేసి అప్డేట్ చేయొచ్చు సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్. ఆర్ దేర్ ఈస్ సమ్ రెన్యువల్స్, యాన్యువల్ రెన్యువల్స్. సో 1 year కాంట్రాక్ట్ ఉంది, నెక్స్ట్ ఇయర్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు గో విత్ ద సేమ్ ప్రాజెక్ట్. దే విల్ change the service agreements or update the service agreements. Okay, based on the past history. ఈ డేటా చూసుకొని ఎలా రిజాల్వ్ అయ్యాయి, ఎన్ని హోల్డ్ అయ్యాయి, ఎన్ని ఆన్ టైం రిజాల్వ్ అయ్యాయి, ఎన్ని అవ్వలేకపోతే ఎన్ని బికాస్ ఆఫ్ డిపెండెన్సీ దే ఆర్ నాట్ ఏబుల్ టు డెలివర్ ది సర్వీస్ అనేది చెక్ చేసుకుని దే విల్ అప్డేట్ ది ఎస్ఎల్ఎస్ అకార్డింగ్లీ. ఓకే, దెన్ ఏం చెప్తుంది? డెవలప్, కీప్ రికార్డ్ అండ్ అప్డేటింగ్, ఫాలో ది అప్రోచ్ ఫర్ ఆపరేటింగ్ అండ్ చేంజింగ్ ది సర్వీస్ సిస్టమ్.
ఈ సర్వీస్ సిస్టంలో కూడా దేర్ షుడ్ బి అప్రోచెస్ అంటే సో సమ్టైమ్స్ ఏం చేస్తారంటే ఎస్ఓపిస్ అంటారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అని సమ్టైమ్స్ దే విల్ డెవలప్ ఇట్. సో రిపీటెడ్ టికెట్స్ వస్తున్నాయి అనుకో, సేమ్ కైండ్ ఆఫ్ టికెట్స్, హౌ టు క్లోజ్ ఇట్. Sometimes it doesn't require a technical person. It can be done by a junior people also. Yes, SOP చేస్తే చాలు, based on it they can deliver it. So LT team కానీ L1 team కానీ they can handle it. CV డెవలప్ చేస్తారనమాట. అండ్ ఆల్సో చేంజ్ ది సర్వీస్ సిస్టమ్ అకార్డింగ్లీ. సో వాళ్ళకి ట్రైన్ చేస్తారు ఎలా చేంజ్ చేయాలి ఏంటని. ఓకే, సో కన్ఫర్మ్ ది రెడీనెస్ ఆఫ్ ది సర్వీస్ సిస్టమ్ టు సపోర్ట్ ది డెలివరీ. సో చేంజెస్ చేసిన తర్వాత ఈ సర్వీస్ మేనేజ్మెంట్ సిస్టంలో, ఐ మీన్ ఇన్ ద టికెటింగ్ టూల్, దెన్ దే విల్ కన్ఫర్మ్ ఇట్ బ్యాక్ టు ది కస్టమర్. దీస్ ఆర్ ద చేంజెస్ వీ హ్యావ్ డన్. కొన్నిసారి అగ్రిమెంట్స్ చేంజ్ చేస్తారు కదా, SLS అప్డేట్ చేస్తారు, కండిషన్స్ చేంజ్ చేస్తారు. ఇవి చేంజ్ చేసిన తర్వాత దే విల్ కన్ఫర్మ్ ఇట్ బ్యాక్ టు ది కస్టమర్. దీస్ ఆర్ ద చేంజెస్ వీ హ్యావ్ డన్, కాన్ఫిగరేషన్స్ వీ హ్యావ్ డన్ ఫర్ ది సర్వీస్ సిస్టమ్ అనేసి. ఓకే, సో ఈ లాస్ట్ లెవెల్ 3 ప్రాక్టీస్ ఏం చెప్తుందంటే, డెవలప్, రికార్డ్, కీప్ అప్డేటెడ్ అండ్ యూస్ ఆర్గనైజేషనల్ స్టాండర్డ్ సర్వీస్ సిస్టమ్స్ అండ్ అగ్రిమెంట్స్. ఆర్గనైజేషన్ వైజ్ ఆర్గ్ లెవెల్ వీల్ ఆల్సో హ్యావ్ సమ్ అదర్ స్టాండర్డ్స్. స్టాండర్డ్ లెవెల్ SLS ఉంటాయన్నమాట ఇంటర్నల్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఈవెన్ ఇట్స్ సర్వీస్ ప్రాజెక్ట్, కస్టమర్ విల్ నాట్ గివ్ ఎనీ SLA. కస్టమర్స్ ఏం చెప్పడు, విత్ ఇన్ దిస్ టైమ్ యూ హ్యావ్ టు రిజాల్వ్ ఇట్, విత్ ఇన్ 1 hour, విత్ ఇన్ 20 days. ఏం చెప్పడు అసలు. ఏ లెవెల్ టికెట్ వచ్చినా కూడా ఇదర్ P1, P2, P3, జస్ట్ రిజాల్వ్ ఇట్. సో కాంట్రాక్ట్లో మెన్షన్ చేయడు, ఎక్కడ డిస్కషన్ కూడా చేయడు అనమాట. వాట్ ఈస్ ద టైమ్ దే నీడ్ టు బి అప్డేటెడ్ అనేసి, టు బి రిజాల్వ్డ్ అనేసి. అప్పుడు ఏం చేస్తారు, యూ విల్ జస్ట్ ఫాలో విత్ ది ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్. ఓకే, దట్ ఈస్ అబౌట్ SDM. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో? No, Okay. no. Clear. Fine. Then we'll go with the statistical service management, SSM. సో ఇదేం చెప్తుంది SSM? I will see SSM. సో స్ట్రాటజిక్ సర్వీస్ మేనేజ్మెంట్. ఓకే, ఇదేం చెప్తుందంటే, జస్ట్ ఫర్ ది మార్కెట్ అనాలిసిస్, అది కాంపిటేటివ్ బిజినెస్లో వీ హ్యావ్ టు డెవలప్ ఏ స్ట్రాటజిక్ బిజినెస్ నీడ్స్. సో బెటర్గా ఎలా చేయాలో జస్ట్ డెవలప్ దోస్ రిక్వైర్మెంట్స్ అని చెప్తుంది, అండ్ ప్లాన్ అకార్డింగ్లీ. సో డెవలప్స్ అండ్ డిప్లాయ్ స్టాండర్డ్ సర్వీసెస్ దట్ ఆర్ కంపాటబుల్ అండ్ విత్ స్ట్రాటజిక్ బిజినెస్ నీడ్స్ అండ్ ప్లాన్స్. సో బిజినెస్ అబ్జెక్టివ్స్ని కరెక్ట్గా ఫిల్ చేయడానికి, కరెక్ట్గా రీచ్ అవ్వడానికి హౌ డు యూ ప్లాన్ ఇట్ స్ట్రాటజిక్లీ, ఇది చూద్దాం ఏంటనేది. ఓకే, సో డెలివరీ లిస్ట్ ఆఫ్ కరెంట్ సర్వీసెస్. సో కరెంట్ ఈ కస్టమర్కి వాట్ ఆర్ ద సర్వీసెస్ యూర్, యాజ్ ఐ టోల్డ్, సర్వీస్ క్యాటలాగ్. జనరల్గా ఉన్న సర్వీస్ ప్రాజెక్ట్ దే విల్ హ్యావ్ ఎ సర్వీస్ క్యాటలాగ్. ఈ క్యాటలాగ్ ఏం చెప్తుందంటే, వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ వీఆర్ గివింగ్, వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యాజ్ పర్ ది యువర్ సర్వీస్, యాజ్ పర్ యువర్ కాంట్రాక్ట్, యాజ్ పర్ ది SOW. ఇది సర్వీస్ క్యాటలాగ్లో మెన్షన్ చేస్తారు. అండ్ విట్ ఆర్ ద అప్లికేషన్స్ వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ ఫర్ L1, L2 అండ్ L3, అండ్ వాట్ ఆర్ ది SLS ఫర్ ఇట్. ఇవన్నీ కూడా సర్వీస్ క్యాటలాగ్లో మెన్షన్ చేస్తారు అనమాట. కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఇన్ దిస్ ఇస్ వాట్ ఆర్ ద సర్వీస్ రిక్వెస్ట్, చేంజ్ రిక్వెస్ట్, ఇన్సిడెంట్, ప్రాబ్లం, ఇవి కూడా స్కోప్లో ఉన్నాయా? ఏవైతే స్కోప్లో అంటే అవే దే విల్ హ్యాండిల్ ఇట్. అదర్వైజ్ చెప్తారు ఇట్స్ నాట్ ఇన్ మై స్కోప్ అని చెప్పేస్తారు. ఓకే, సో డెవలప్, కీప్ అప్డేటెడ్ న్యూ డిస్క్రిప్షన్స్ ఆఫ్ కరెంట్ సర్వీసెస్. సో మీరు ఇచ్చిన సర్వీసెస్ని డిఫైన్ చేయమని చెప్తుంది.
ఇన్ స్ట్రాటజీ డాక్యుమెంట్. ఓకే, జస్ట్ యూస్ కేసెస్ ఇవ్వడం. సో హౌ దే హ్యావ్ హెల్ప్డ్ ద అదర్ కస్టమర్స్ ఇలా చెప్పడం అనమాట. సో వాట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ దే ఆర్ కరెంట్లీ ఆఫరింగ్ విత్ ద రేట్స్, ఆల్ దోస్ థింగ్స్ దే విల్ హ్యావ్ ఇట్ డాక్యుమెంటెడ్ ఇన్ కేస్ స్టడీస్. ఇవి ఎప్పుడు హెల్ప్ అవుతాయంటే ఇట్ విల్ బి హెల్ప్డ్ ఇన్ వెన్ దే ఆర్ గెటింగ్ ఇన్ న్యూ ట్రాన్సిషన్. సో ట్రాన్సిషన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ ద ప్రాజెక్ట్ ఈస్ డెలివర్డ్ టు ద కస్టమర్ అండ్ కస్టమర్ స్టార్ట్ యూజింగ్ ఇట్, then it will transfer from the delivery development project to the service project. ఈ ట్రాన్సిషన్ జరగాలంటే then the customer should select the right technical partner. ఇప్పుడు ప్రోడక్ట్ విప్రో అనే కంపెనీ డెవలప్ చేసింది. సో ఈ విప్రో కంపెనీయే సర్వీసెస్ ఇవ్వడం అవసరం లేదు. నెక్స్ట్ టైం దే కెన్ గో ఫర్ ఎ టెక్ మహీంద్ర ఫర్ సపోర్ట్ ఆర్ సమ్ అదర్ కంపెనీ, ఐదర్ అసెంచర్. ఓకే, బట్ ఈ ట్రాన్సిషన్ జరగాలంటే దేర్ ఈస్ సర్టన్ థింగ్స్ దట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్. సో ఫస్ట్ ఇది చూద్దాం, కరెంట్ సర్వీసెస్ ఏంటి, ఇది డాక్యుమెంట్ చేయమని. ఇది ఎందుకంటే జస్ట్ టు సెలెక్ట్ విచ్ ఈస్ ద రైట్, కస్టమర్ సెలెక్ట్ చేసుకోవాలా వాట్ ఈస్ ద రేట్స్ దే ఆర్ ఆఫరింగ్, వాట్ ఆర్ ద సర్వీసెస్ దే ఆర్ ఆఫరింగ్ విచ్ ఇస్ మోస్ట్ సూటబుల్ ఫర్ మై బిజినెస్ అనేసి. ఇది చూసి దే విల్ సెలెక్ట్ which company is the right company for me అనేసి, for service management, for supporting the project at the back end. Okay, then collect, record, analyze data about strategic needs and capabilities for service delivery. సో ఇది సర్వీస్ ట్రాన్సిషన్ గురించి. సో ట్రాన్సిషన్ ఎట్లా జరుగుతుంది? when the Wipro company has completed the development, then it is going to be transition from the Wipro company to Tech Mahindra company. సో టెక్ మహీంద్ర కంపెనీ దే విల్ టేక్ అప్ ద ట్రాన్సిషన్ ఇన్ఛార్జ్. ఈ ట్రాన్సిషన్ అనేది జరగాలి బికాస్ దే నీడ్ నాలెడ్జ్ అబౌట్ ది ప్రోడక్ట్, దే నీడ్ యాక్సిస్. సో దే నీడ్ మల్టిపుల్ వాట్ యు సే కేటీ సెషన్స్. ఏది ఎక్కడుంది, ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ రిలీజ్ నోట్స్ కానీ ఈ ఆర్కిటెక్చర్ డాక్యుమెంట్ కానీ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి. దెన్ ఓన్లీ దే విల్ ఏబుల్ టు డూ ద సర్వీసెస్ కరెక్ట్లీ ఆర్ ఆన్ టైం. సో వాళ్ళు ఎత్తుకోవాల్సిన పని లేదన్నమాట, ఏది ఎక్కడుందో తెలుస్తుంది. సో ఇంటిగ్రేషన్స్ ఎలా ఉన్నాయో తెలుస్తుంది, ఎలా బిహేవ్ చేస్తుందో తెలుస్తుంది. ఓకే, సో ఇలా ట్రాన్సిషన్ జరుగుతుంది. సో విప్రో పీపుల్ హూ ఆర్ వర్క్డ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ నో దే విల్ గివ్ ఎ కేటీ with the entire information what they have to the other company. This they will document it, they will record the sessions, knowledge transfer sessions. Okay, and analyze statistical needs ante. So what are the statistical needs? Service requests వస్తాయా, చేంజ్ రిక్వెస్ట్ వస్తాయా, ఏవి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, ఇవన్నీ అనలైజ్ చేస్తారు. సో క్యాపబిలిటీస్ ఆఫ్ సర్వీస్ డెలివరీ. సో నీ టీంలో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉంటే సరిపోద్ది యాజ్ పర్ ది కెపాసిటీ. సో ఏ లెవెల్ పీపుల్ కావాలి, సీనియర్ లెవెల్ కావాలా, ఐదర్ ఇట్ కుడ్ బి ఎస్ఎంఈ లెవెల్ కావాలా, ఐదర్ దే నీడ్ జూనియర్ లెవెల్ ఆల్సో. ఇవన్నీ అనలైజ్ చేసి దే విల్ అప్డేట్ అండ్ క్రియేట్ ఏ సర్వీస్ సిస్టమ్, సర్వీస్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసుకుంటారు ఆఫ్టర్ ది ట్రాన్సిషన్ హ్యాపెన్స్. ఓకే, దెన్ దే విల్ కీప్ అప్డేట్ అండ్ ఫాలో అండ్ అప్రోచ్. ఇప్పుడు అప్రోచ్ ఫాలో అవుతారు. జనరల్గా ఈ సర్వీస్ ప్రాజెక్ట్కి దెర్ విల్ బి నో లైఫ్ సైకిల్, దే విల్ బి జస్ట్ ఫాలోయింగ్ STSM మోడల్. అంటే ఈ సర్వీస్ మోడల్ అనేది ఉంటుంది. జస్ట్ దే విల్ హ్యావ్ దట్ హౌ ద టికెట్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్, హౌ దే ఆర్ టు లాగ్ ఇట్, హౌ దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ ఇట్ టు ద కస్టమర్, వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్. ఈ టికెట్స్ ఇన్ఫ్లో కూడా దే విల్ కీప్ ఆన్ మానిటరింగ్ వాట్ కైండ్ ఆఫ్ టికెట్స్ మోర్ దే ఆర్ గెట్టింగ్. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ అగైన్ రీఅలైన్ దేర్ టీమ్. కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే సీజనాలిటీ బేసిస్ దే విల్ గెట్ హై టికెట్స్. సమ్ టైమ్స్ సేల్స్ జరిగేటప్పుడు దే మైట్ హ్యావ్ గెట్ లాట్ ఆఫ్ టికెట్స్. ఓకే, ఈ క్రిస్మస్ టైంలో అసలు టికెట్సే రాకపోవచ్చు, వెరీ లెస్ టికెట్స్ దే మైట్ గెట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి ఆన్ వెకేషన్స్. సో సీజనాలిటీ కూడా అనలైజ్ చేస్తారు, వాట్ పీరియడ్ దే మైట్ గెట్ హై నెంబర్ ఆఫ్ టికెట్స్. అప్పుడు ఏం చేయాలి, ర్యాంప్అప్ చేసుకోవాలి, వాళ్ళ టీమ్ని ర్యాంప్అప్ చేసుకుంటారు. దే విల్ ట్రై టు ఇంక్రీజ్ ద people who are going to support, otherwise they will not going to deliver the services
ఆన్ టైం. ఓకే, దెన్ ఏం చెప్తుంది, డెవలప్, కీప్ అప్డేట్ అండ్ యూజ్ సెట్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్టాండర్డ్ సర్వీస్ డిస్క్రిప్షన్స్ అండ్ సర్వీస్ లెవెల్స్ యాజ్ పర్ ద ఆర్గనైజేషనల్ స్టాండర్డ్స్ డిప్లాయ్ ది సర్వీసెస్ అని చెప్తోంది అంతే. ఓకే, ఎనీ డౌట్ హియర్? రైట్, దెన్ నౌ విల్ లుక్ అట్ ది కంటిన్యూటీ. సి జస్ట్ కంటిన్యూటీ ఏంటంటే ఇట్స్ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్. ఇఫ్ ఎనీ టైమ్ any calamity or anything happens in a company or outside, any disturbances that comes, so sometimes ధర్నాలు జరగచ్చు, సో పాండమిక్ పీరియడ్ రావచ్చు, ఫైర్ యాక్సిడెంట్ జరగచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, అర్త్క్వేక్ రావచ్చు, ఏమైనా జరగచ్చు, న్యాచురల్ కెలామిటీస్ కానీ ఆర్ హ్యూమన్ డిస్టర్బెన్సెస్ ఆల్సో. ఈ ధర్నాలు చేయడం ఇలాంటివి ఉంటాయి కదా, ఈ పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కదా, ఇన్స్టెబిలిటీ, గవర్నమెంట్ ఫార్మేషన్ టైంలో. సో ఈ టైంలో ఇఫ్ దెర్ ఆర్ ఎనీ డిస్టర్బెన్సెస్ టు కంటిన్యూ యువర్ సర్వీసెస్, కొన్నిసార్లు ఎలా జరుగుతుంది, ఇలా జరిగినప్పుడు పీపుల్ మైట్ నాట్ బి ఏబుల్ టు రీచ్ టు ది కంపెనీ, ఆఫీస్కి రీచ్ అవ్వలేకపోతారు. దెన్ హౌ టు కంటిన్యూ యువర్ డెలివరీ, ఎలా చేస్తారు? ఈ ప్లాన్ దాని గురించి అనమాట. హౌ టు కంటిన్యూ యువర్ సర్వీసెస్ ఈవెన్ ఆఫ్టర్ దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్సెస్. ఈ కంటిన్యూటీ చెప్తుంది. డెవలప్ ఏ బీసీపీ, బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్, బికాస్ దిస్ హై ప్రయారిటీ and you might face lot of penalty clauses, or sometimes you might breach the SLAs, or customer trust they will lose. So at any point of time ఈ సర్వీసెస్ ఆగకూడదు, ఆగితే ప్రాజెక్ట్ పోతుంది, కస్టమర్ విల్ withdraw the project if you're not able to deliver the services on time. అది వాడికి అనవసరం ఏం జరిగింది ఏంటి అనేది, బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ది సర్వీసెస్ అని చెప్తాడు. ఓకే, అప్పుడు ఏం చేస్తారంటే దే విల్ హ్యావ్ బీసీపీ. సో బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్ ఏం చెప్తుందంటే, హౌ డు యూ కంటిన్యూ సర్వీసెస్ ఈవెన్ ఇఫ్ దెర్ ఆర్ సచ్ సినారియోస్ దట్ హ్యాపెన్స్. ఫస్ట్ దే విల్ రికార్డ్ హూ ఆర్ ది ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్. సో ఏమైనా జరిగినప్పుడు హూమ్ టు రిపోర్ట్ ఇట్. సో మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు ఆన్ టైమ్ టు ది ఆఫీస్, దెర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్, గట్టి వర్షం పడింది, దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్లడ్స్ గోయింగ్ ఆన్. ఏం చేస్తారు, యూ షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ టు సంబడి సేయింగ్ దట్ ఐఎమ్ నాట్ బి ఏబుల్ టు కంటిన్యూ మై సర్వీస్ టుడే అనేసి. సో దీనికి సమ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఏ టైంలో ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలి, టీమ్ లీడు, డెలివరీ మేనేజరు, ప్రాజెక్ట్ మేనేజరు ఉంటారు కదా. సో వీళ్ళు బీసీపీ టీం ఉంటుంది, బీసీఎం అంటారు, బిజినెస్ కంటిన్యూటీ మేనేజ్మెంట్ టీమ్. సో వీళ్ళకి రీచ్ అవుట్ కావచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వీళ్ళకి ఏమన్నా రిపోర్ట్ చేస్తే విల్ దే బి ఏబుల్ టు హెల్ప్ ఇట్, షటిల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారా? ఓకే, ఆర్ దే మైట్ give some service related to, they can work on some other location. ఈ ఫెసిలిటీస్ ఇస్తారనమాట బీసీఎం టీం వాళ్ళు, దే విల్ అరేంజ్ ఫర్ ఇట్. అందుకని ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ దే విల్ హ్యావ్ ఇట్, అండ్ దే విల్ ఆల్సో డూ కాల్ ట్రీ టెస్ట్ అట్ ఎనీ టైమ్. ఎవరికైనా రీచ్ అవుట్ అన్నాడు, ఆర్ దే ఏబుల్ టు అటెండ్ యువర్ కాల్, దే ఏబుల్ టు కమ్యూనికేట్ అనేసి కాల్ ట్రీ టెస్ట్ ఇయర్లీ వన్స్ చేస్తారు. అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ బ్యాకప్ మెకానిజం. సో జనరల్గా ఎలా జరుగుతుంది అంటే ఈ సర్వీస్ ప్రాజెక్ట్ మోస్ట్లీ దే విల్ హ్యావ్ మల్టిపుల్ లొకేషన్స్, ఒకే లొకేషన్లో బెటరు. దే విల్ హ్యావ్ 2 or 3 లొకేషన్స్, దే విల్ హ్యావ్ ఏదో ఒక సైట్ని దే విల్ ఐడెంటిఫై చేసి డిజాస్టర్ రికవరీ సైట్. సో డిజాస్టర్ రికవరీ సైట్ అని ఎందుకు అంటామంటే, ఇఫ్ ఇన్ కేస్ ఆల్ ద పీపుల్ ఆర్ నాట్ రీచబుల్ టు ద ఆఫీస్, సో అట్లీస్ట్ క్రిటికల్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద ప్రాజెక్ట్ అని దే విల్ ఐడెంటిఫైడ్. సో క్రిటికల్గా ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేస్తే దే విల్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. సో వాళ్ళని దే విల్ టేక్ టు ది డిజాస్టర్ రికవరీ సైట్, డిఆర్ సైట్కి తీసుకెళ్తారు. అంటే మల్టిపుల్స్ లొకేషన్ ఉన్నాయి కదా. సో ఒక ప్రాజెక్ట్ ఉంది, సర్వీస్ ప్రాజెక్టు, ఇట్ కుడ్ బి ఇన్ బెంగళూరు, చెన్నై అండ్ హైదరాబాద్ ఆల్సో. వన్ సైట్ కుడ్ బి ముంబై ఆల్సో.
సో ఏదో లొకేషన్కి ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళని, దెన్ దే కెన్ కంటిన్యూ ఫ్రమ్ దేర్. ఓకే, అకామిడేషన్ ప్రొవైడ్ చేసి దే విల్ ఏబుల్ టు కంటిన్యూ ది సర్వీసెస్ అని చెప్తారు. దే విల్ షటిల్ దెమ్ టు ది అదర్ డిజైర్ సైట్. ఓకే, సో బ్యాకప్ కూడా ఎలా ఉంటుందంటే దే విల్ నాట్ హ్యావ్ ది బ్యాకప్ ఇన్ వన్ సింగిల్ ప్లేస్. ఇప్పుడు నా సర్వర్ ఇక్కడ బెంగళూరులో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎనీథింగ్ హ్యాపెన్స్ ఇన్ బెంగళూరు, secondary backup they will have the same data syncing happens every day at the night. సో ఇంకో చోట ఉంటుంది, ఇట్ విల్ బి ఇన్ ముంబై ఆర్ ఇట్ విల్ బి ఇన్ క్లౌడ్. ఈ బ్యాకప్ ఎలా ఉంటుంది అనేది దే విల్ హ్యావ్ అడ్రస్ ఇన్ ది బీసీపీ. ఓకే, దట్స్ అబౌట్ బిజినెస్ కంటిన్యూటీ. అర్థమైందా? ఏం డౌట్స్ ఉందా బిజినెస్ కంటిన్యూటీ గురించి? Look at the continuity velocities. Continuity. Yes. Okay. Plan mitigation activities for significant disruptions to business operations. So work can continue or resume అని చెప్తుంది. If in case any significant disruptions to the business, how to continue the work or resume the work within RPO and RPI they will measure. Recovery time or response time, something related to data and related to resuming the services. ఇది బీసీఎం టైం మెజర్ చేస్తారనమాట, బీసీఎం టీమ్. ఓకే, జస్ట్ చూద్దాం ఏంటి అని. సో డెవలప్ కంటింజెన్సీ అప్రోచెస్ ఫర్ మేనేజింగ్ సిగ్నిఫికెంట్ డిస్క్రిప్షన్స్ టు ఆపరేషన్స్. ఇప్పుడు ఏం జరిగితే ఎలాంటి అప్రోచ్ తీసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ వచ్చింది. సో పాండమిక్ వచ్చింటే ఏం చేస్తున్నారు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారు మోస్ట్లీ ఫర్ 2-3 years, రైట్? అపార్ట్ ఫ్రమ్ దట్ దే హ్యావ్ గివెన్ extra money also, allowance for creating a working environment. సో వర్కింగ్ చైర్ తీసుకోండి, టేబుల్ తీసుకోండి వర్క్ చేసుకోవడానికి, సో బ్యాకప్ తీసుకోండి. ఈవెన్ దే ఆర్ పేయింగ్ ఫర్ ది ఇంటర్నెట్ చార్జెస్. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయంటే దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కంటిన్యూటీ ఆర్ మిటిగేషన్ ప్లాన్స్. సో కంటింజెన్సీ ప్లాన్స్ అనమాట. ఓకే, సో ఐడెంటిఫై అండ్ ప్రయారిటైజ్ ఫంక్షన్స్ ఎసెన్షియల్ ఫర్ కంటిన్యూటీ. ఇది జనరిక్ కాబట్టి ఇట్ విల్ టెల్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ అనేసి. ఫంక్షన్స్ అంటే మన కంపెనీలో వాట్ ఆర్ ద బిజినెస్ ఫంక్షన్స్, ఏవి క్రిటికల్, వాటిని ఐడెంటిఫై చేయమంటున్నారు. ఇఫ్ ఇట్స్ ఎ ప్రాజెక్ట్ దే విల్ ఐడెంటిఫై ది క్రిటికల్ పీపుల్. ఓకే, సో ప్రయారిటైజ్ రిసోర్స్ ఆల్సో ఫర్ ది కంటిన్యూటీ అని చెప్తాను. ఓకే, దెన్ డెవలప్, కీప్ అప్డేటెడ్ అండ్ ఫాలో కంటిన్యూటీ ప్లాన్స్ టు రెజ్యూమ్ పర్ఫార్మింగ్ ఎసెన్షియల్ ఫంక్షన్స్. ఒక ప్లాన్ క్రియేట్ చేసి కంటింజెన్సీ ప్లాన్, కంటిన్యూటీ ప్లాన్, దెన్ ఫాలో ఇట్ ఇన్ ది సినారియో ఆఫ్ ది డిస్క్రిప్షన్స్. ఏమైనా జరిగితే అప్పుడు ఈ కంటిన్యూటీ ప్లాన్ ఫాలో అవ్వండి, బీసీపీ ప్లాన్ ఫాలో అవ్వండి అని చెప్తారు. సో అండ్ ఆల్సో దే హ్యావ్ ట్రైనింగ్ మెటీరియల్స్ ఫర్ కంటిన్యూటీ ట్రైనింగ్. సో కొన్నిసార్లు కంపెనీస్లో ఫైర్ డ్రిల్స్ జరుగుతాయి. మీరు ఎప్పుడన్నా వర్క్ చేసింటో యూ విల్ మేబీ సమ్టైమ్స్ జరిగి ఉండొచ్చు. దేర్ విల్ బి ఫైర్ డ్రిల్స్. అంటే ఫైర్ జరగదు యాక్సిడెంట్, బట్ యాక్చువల్గా దే విల్ రింగ్ ద అలార్మ్ అండ్ దే విల్ ఆస్క్ ఇట్ టు వెకేట్ ద బిల్డింగ్. వెకేట్ చేయమని అడిగినప్పుడు విత్ ఇన్ హౌ మచ్ టైమ్ ఆల్ ద పీపుల్ ఆర్ ఏబుల్ టు వెకేట్ ద బిల్డింగ్ అనేది దే విల్ మెజర్ ఇట్ విత్ ఇన్ 3 minutes, 4 minutes ఆర్ 5 minutes. దీస్ ఆర్ ఫైర్ డ్రిల్స్ అనమాట. సో ఇవి ట్రైనింగ్స్, సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్స్. అండ్ ఆల్సో దే విల్ హ్యావ్ ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ బిజినెస్ కంటిన్యూటీ. ఆన్బోర్డింగ్ ట్రైనింగ్స్లో కానీ ప్రాజెక్ట్ ట్రైనింగ్స్లో కానీ దే విల్ ఎంబెడ్ దీస్ ట్రైనింగ్స్. ఓకే, ఓకే, దెన్ ప్రిపేర్, కండక్ట్, అనాలిసిస్ రిపోర్ట్స్ ఫర్ వెరిఫికేషన్, వ్యాలిడేషన్. కానీ ఇదే ఫైర్ డ్రిల్స్ చేస్తారు చూసినావా? దిస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఫాల్ట్ టెస్ట్, సిమ్యులేషన్ టెస్ట్, బ్యాకప్ టెస్ట్ ఇవన్నీ కూడా చేస్తుంటారు. ఎదర్ దే ఏబుల్ టు రికవర్ ది డేటా. సమ్టైమ్స్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళే కావాలని దే విల్ డిలీట్ ది డేటా అండ్ ట్రై టు రికవర్ ఇట్ బ్యాక్ వాంటెడ్లీ టు చెక్ హౌ మచ్ డేటా దే ఆర్ ఏబుల్ టు రికవర్ ఇట్ బ్యాక్ అండ్ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. ఓకే, ఇవన్నీ సిమ్యులేషన్ టెస్ట్ అనమాట. సో దీస్ అబౌట్ బిజినెస్ కంటిన్యూటీ. సో రిచర్డ్, ఇన్ కేస్ ఆఫ్ టార్నాడోస్, హరికేన్స్,
pandemics, wildfires, floods, earthquakes, any natural disasters, human events, civil unrest, ఆర్ యాక్ట్స్ ఆఫ్ టెర్రరిజం, ఇవన్నీ ఏమైనా జరిగినప్పుడు దెన్ హౌ టు యాక్ట్, ఇవన్నీ బీసీపీ ప్లాన్లో ఉంటాయి. సో ఇట్స్ ఏ సపరేట్ ప్లాన్, ప్రాజెక్ట్ ప్లాన్ కాకుండా దెర్ షుడ్ బి వన్ మోర్ ప్లాన్, బీసీపీ ప్లాన్. జనరల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా కంపెనీలో, నేను క్యాప్జెమ్లో ఉన్నప్పుడు క్రైటీరియా ఎలా ఉండేదంటే, ఇఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ మోర్ దెన్ 50, వాళ్ళ కస్టమర్ స్పెసిఫిక్లీ ఆస్క్ ఫర్ బీసీపీ, దే విల్ గో ఫర్ బీసీపీ ప్లాన్. ఏదైనా ప్రాజెక్ట్కి ఇంప్లిమెంట్ చేస్తారు, అదర్వైజ్ నో. సో దట్ ఈస్ ద క్రైటీరియా. ఓకే, then we'll look at the incident resolution and prevention, IRP అంటారు. సో ఇన్సిడెంట్స్ అంటే ఏంటి? ఎనీబడి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఇన్సిడెంట్? ఇప్పుడే నిన్నారా వాట్ ఈస్ ఇన్ ఇన్సిడెంట్? సో టికెట్లో దే విల్ కాల్ 2 types, ప్రాబ్లం టికెట్ ఆర్ ఇన్సిడెంట్ టికెట్. ప్రాబ్లం టికెట్ అని ఎప్పుడు అంటారు, ఇన్సిడెంట్ టికెట్ అని ఎప్పుడు అంటారు? ఓకే, ఐ విల్ టెల్. ఇన్సిడెంట్ అని ఎప్పుడు చెప్తారంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ డిస్ట్రప్షన్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ డిస్ట్రప్షన్ ఇన్ ది సిస్టమ్ యూజ్ చేయలేకపోతున్నారు, at unavailability of the system, that is called incident. They're not able to do their transactions or use the app accordingly, this is called incident. టికెట్ రైస్ చేస్తారు, రైట్? ఇది వన్ టైం జరిగితే ద సేమ్ ఇన్సిడెంట్ ఈస్ రిపీటింగ్ అగైన్. నేను వచ్చిన టికెట్ మళ్ళీ ఈరోజు వచ్చింది, విల్ ఐ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్సిడెంట్? అది ఇన్సిడెంట్ కాదు, దెన్ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. సో యాక్చువల్గా ఆ సొల్యూషన్ అనేది రిజాల్వ్ అవ్వలేదు, ఆ ఇన్సిడెంట్ అనేది రిజాల్వ్ అవ్వలేదు. అట్ ద టైం రిజాల్వ్ అయ్యిందంటే కానీ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం సమ్వేర్ ఎల్స్, రూట్ కాజ్ ఎక్కడ ఉంది, దానివల్ల ఇది మళ్ళీ రిపీట్ అవుతుంది అని అర్థం. యూ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ డీప్ ఇన్ టు ఇట్. ఓకే, అది ప్రివెన్షన్ మెకానిజంలోకి వస్తుంది. సో దే హ్యావ్ టు డూ రూట్ కాజ్ అనాలిసిస్, ట్రై టు ఇన్వెస్టిగేట్ వై ఇట్ ఈస్ అగైన్ రిపీటింగ్. ఈ రిపోర్ట్ అనేది కస్టమర్కి ఇవ్వాలి, కస్టమర్కి రిపోర్ట్ చేయాలన్నమాట. దెన్ వాట్ రెజల్యూషన్ దే హ్యావ్ గివెన్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకే, అది ప్రాబ్లం మేనేజ్మెంట్. సేమ్ యాజ్ ఇన్సిడెంట్ మేనేజ్మెంట్, ఇన్సిడెంట్ని లాగ్ చేసి దే హ్యావ్ టు రిజాల్వ్ ఇట్ విత్ ఇన్ SLA, దట్ ఈస్ ఇన్సిడెంట్. ఇట్స్ రిపీటింగ్, they have to log it as a problem and resolve it with the proper RCA report has to be shared to the customer also, what resolution they have given అనేది. దట్ ఇన్సిడెంట్ రెజల్యూషన్ అండ్ ప్రివెన్షన్. ఇప్పుడు మోడల్లో చూస్తే IRP, వేర్ ఇస్ IRP? Okay, here it is. Okay, resolves and prevents disruptions promptly to sustain service delivery levels. సో ఇదేం చెప్తా ఉంటే రిజాల్వ్స్ అండ్ ప్రివెంట్స్ డిస్క్రిప్షన్స్. ఏమైనా ప్రాబ్లం వచ్చిన సిస్టంలో జస్ట్ రిజాల్వ్ ఇట్. ఇఫ్ ఇట్ ఈస్ రికరింగ్ దెన్ ప్రివెంట్ ఇట్ విత్ సర్టెన్ రూట్ కాజ్ అనాలిసిస్ అండ్ ప్రివెన్షన్ మెకానిజం అని చెప్తుంది. ఓకే, సో రికార్డ్ అండ్ రిజాల్వ్ ఇన్సిడెంట్స్ ఫస్ట్ది. అంటే ఎవ్రీ టికెట్ హ్యాస్ టు బి రికార్డెడ్, ఈవెన్ ద కన్వర్జేషన్ విత్ కస్టమర్ హ్యాస్ టు బి రికార్డెడ్. కొన్నిసార్లు అడుగుతారు సమ్టైమ్స్ వెన్ దే కాల్ యూ, సో దిస్ కాల్ విల్ బి రికార్డెడ్ ఫర్ క్వాలిటీ పర్పస్ అని చెప్తుంటారు చూసారా. వెన్ ద బ్యాంకింగ్ పీపుల్ దే కాల్ యూ, ఆల్ దిస్ ఆర్ రిగార్డింగ్ టు దిస్ ఓన్లీ. సో ఎవ్రీ కాల్ హ్యాస్ టు బి రికార్డెడ్. ఈ కస్టమర్ రెస్పాన్స్ని అనలైజ్ చేయడానికి దే విల్ రికార్డ్ ఇట్. ఓకే, సో develop, keep updated and follow an approach for incident resolution prevention. So SOPs ఉన్నాయనుకోండి, as per the SOP they will resolve it, or it's a new one they have given an innovative resolution, they will update it in the known error database. ఈ తెలిసిన ఎర్రర్ మరీ వస్తూ ఉంటుంది,
ఆర్టికల్స్ రాస్తారనమాట, ఏదర్ ఇన్ కాన్ఫ్లుయెన్స్ పేజ్ ఆర్ అజూర్లో సమ్వేర్ ఇన్ డాక్యుమెంటేషన్ పార్ట్. ఓకే, ఆర్ కేఈడిబి దే విల్ మెయింటైన్ నో నరర్ డేటాబేస్. ఓకే, మానిటర్ అండ్ రిజాల్వ్ ఈచ్ ఇన్సిడెంట్ టు క్లోజర్. ఈ సిస్టమ్లో మానిటర్ చేస్తారు ఏ టైంలో. ఫర్ సమ్ టైమ్స్ దే విల్ ఆల్సో డూ ఆడిటింగ్ ఫర్ టికెట్ ఆడిటింగ్. టికెట్స్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వాట్ ఆర్ ద రెస్పాన్సెస్ దే ఆర్ గివింగ్, హౌ అప్రాప్రియేట్ ది రెజల్యూషన్ ఆర్, how are they capturing the customer, the end user acknowledgement and the resolution అనేసి దే విల్ ట్రై టు మానిటర్ ఇట్. మానిటర్ అంటే లైవ్ ఆడిట్స్ చేస్తారనమాట. ఓకే, దెన్ కమ్యూనికేట్ ఇన్సిడెంట్ స్టేటస్. సో మీరు ఏదైనా లాగ్ చేశారనుకో, సమ్టైమ్స్ విల్ కీప్ ఆన్ గెట్టింగ్ మెసేజెస్. సో మెసేజెస్ పంపిస్తుంటాడు, ఏంటి ట్రాన్సాక్షన్ జరగలేదు, విల్ గెట్ విత్ ఇన్ 1 day ఆర్ 5 business days అని సమ్టైమ్స్ మెసేజెస్ వస్తాయి చూస్తారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ అండ్ బ్యాక్గ్రౌండ్ అనేసి మీనింగ్. ఓకే, సరే మరి ఒకసారి ట్రాన్సాక్షన్ మళ్ళీ మనీ రీఫండ్ వచ్చింది, ఫెయిల్ అయిన తర్వాత, సో దే విల్ అగైన్ అక్నాలెడ్జ్ యూ, మెసేజ్ పంపిస్తారు, యువర్ మనీ హ్యాస్ బిన్ డెబిటెడ్ ఇన్ టు యువర్ అకౌంట్ అనేసి మళ్ళీ మెసేజ్ పెడతారు చూసారా. దీస్ ఆర్ కమ్యూనికేషన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్. ఓకే, ఇక్కడ చెప్తుంది అనలైజ్ సెలెక్టెడ్ ఇన్సిడెంట్ అండ్ రెజల్యూషన్ డేటా ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్యూచర్ ఇన్సిడెంట్స్. ఫ్యూచర్ ఇన్సిడెంట్స్ అంటే దీస్ రిలేటెడ్ టు కేఈడిబి, నోన్ ఎర్రర్ డేటాబేస్ అనేది డెవలప్ చేయమని చెప్తున్నారు. అంటే టెక్నాలజీ డిఫరెంట్ ఉండొచ్చు, బట్ దిస్ వాట్ ఇట్ ఈస్. సో ప్రివెంట్ చేయడానికి ఏం చేయొచ్చు అనేది ఇది. ఓకే, సో దీంతో వీ హ్యావ్ కంప్లీటెడ్ ది సిఎంఎంఐ ప్రాక్టీస్ ఏరియాస్. టిల్ నౌ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ or else we'll meet tomorrow. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన ప్రాక్టీస్ ఏరియాస్లో ఏమన్నా కన్ఫ్యూజన్ కానీ క్లియర్ కానీ లేకపోతే చెప్పండి. Okay, fine. Yes, we'll meet tomorrow. Bye.